అఖండ తాండవం మూవీలోని సాంగ్స్ మొత్తం యూట్యూబ్ లో రిలీజ్ చేస్తా అన్నారు. అంటే మూవీ రిలీజ్ కంటే ముందే జూక్ బాక్స్ ఆఫ్ అఖండ తాండవం వస్తుంది అన్నారు. సరే, తమన్ గారు, బోయపాటి గారు, నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే ఆల్రెడీ అఖండ చూసాం. మ్యూజిక్ ఏ లెవెల్లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ద తాండవం సాంగ్ చూసాం. నెక్స్ట్ లెవెల్లో సాంగ్ ఉంది. నెక్స్ట్ జాజికాయ సాంగ్ వచ్చింది. మూవీకి సంబంధం లేకుండా ఉంటుంది, బట్ ఒక మోస్తార్లో బానే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మెలకు వచ్చి, అంటే తెల్లవారుజామున 3:30కి లేచి ట్విట్టర్ ఓపెన్ చేస్తే జూక్ బాక్స్ అని తమన్ గారి పోస్ట్ క్లిక్ చేసి నిద్రమత్తులోనే సాంగ్ పెట్టాను. స్పీకర్స్ కాదు, హెడ్ ఫోన్స్ లేవు, జస్ట్ ఫోన్ లోని స్పీకర్స్ లోనే, ఫుల్ సౌండ్ కూడా పెట్టలేదు. సాంగ్ స్టార్టింగే అఖండ తాండవం అనే సాంగ్ లో సన్నాయి మోగింది. భలే ఉందని వింటున్నా. మధ్యలో ఒక చోట రా 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 ఢమరుక రుద్రాయ దిమిదిమ రుద్రాయ శంకరా అని అంటూ పాట ఆగిపోయింది. తర్వాత అర్థమైంది ఆగిపోలేదు, పాట ఆగిపోయింది అని. సరే, జూక్ బాక్స్ మొత్తం ఒకసారి విందామని మొత్తం అలాగే వినేసా. దెన్ మళ్ళీ రిపీట్ లో ఒక హెడ్ ఫోన్ తీసుకొచ్చి మినిమం సౌండ్ పెట్టుకుని ఇంకొక రౌండ్ వేసా. క్రిస్టల్ క్లియర్ గా ఆ సాంగ్, ఆ మ్యూజిక్, ఆ మిక్సింగ్, ఆ లిరిక్స్ అన్ని వినిపించాయి. అలాగే కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ 2.5 hours వింటూనే ఉన్నా. తెల్లారిపోయింది. మొత్తం అదే ట్రాన్స్ లో ఉన్నాను. ఏమన్నా సాంగ్స్ ఇచ్చారా తమన్ గారు? ఆ మ్యూజిక్ ఏంటి, ఆ మిక్సింగ్ ఏంటి? ఈసారి సాంగ్స్ లోని లిరిక్స్ పర్ఫెక్ట్ గా క్లియర్ గా వినిపిస్తున్నాయి. అండ్ ఈ ఆల్బమ్ లో ఏలియన్ సాంగ్ వచ్చేసి జాజికాయ జాపత్రి బిర్యానాకు. అంటే మంచిగా దండిగా భోజనాల టైంలో ఈ పాట రావచ్చు, అంటే పార్టీ టైంలో అనుకుంటా. ఇంత మంచి ఆల్బమ్ లో అదొక దిష్టి చుక్కలాగా భావించవచ్చు. బ్యాడ్ సాంగ్ కాదు, బట్ మిగతా సాంగ్స్ తో పోల్చుకుంటే ఇది చాలా చాలా ఆడ్ గా ఉంటుంది. సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్ లాగా మూవీకి అలా తగిలి వెళ్ళిపోతుంది. బట్ మాస్ ఆడియన్స్ కోసం ఆ ఊపు ఉన్న సాంగ్ పెట్టాలి కదా అంటే దీనికి మించిన మాస్ సాంగ్స్, ఊపు తెప్పించే సాంగ్స్ ఈ జూక్ బాక్స్ లో చాలానే ఉన్నాయి. అది కూడా డివినిటీతో, లిరిక్స్ అండ్ మాస్ విత్ ఊపు. మామూలు ఊపు కాదు, ఊపుకే ఊపు తెప్పించే పాటలు. అది డివైన్ మాస్ సాంగ్స్ యొక్క ప్రత్యేకత. దట్ జాజికాయ మాస్ సాంగ్, దిస్ డివైన్ మాస్ సాంగ్, బోత్ ఆర్ నాట్ సేమ్. డివినిటీతో ఉండే ఆ మాస్ సాంగ్స్ ఒక్కొక్కటి వింటుంటే రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి. ఇలా జూక్ బాక్స్ ఇప్పుడు ఈ టైమ్స్ లో మూవీ రిలీజ్ కంటే ముందు రిలీజ్ చేయాలని ఎవరు ప్రపోజ్ చేశారో గానీ మంచి ఐడియా అండ్ డెసిషన్ తీసుకున్నారు. మూవీ ఇంకొక 3 days లో ప్రీమియర్స్ పడతాయి. 4th day గ్రాండ్ గా రిలీజ్ ఉంటుంది. ఈ లోపు సాంగ్స్ గట్టిగా మూవీ లవర్స్ కి ఎక్కేస్తాయి. విన్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్కేసే ఉంటాయి. ఎందుకంటే నార్మల్ సాంగ్స్ వేరు, తమన్ గారి ఈ సాంగ్స్ వేరు. దీస్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ సాంగ్స్. సరే, జూక్ బాక్స్ లో ఒక్కొక్క సాంగ్ గురించి మాట్లాడుకుందాం. శివ శివ సాంగ్ స్టార్టింగే ఓం శివ శివ, ఓం శివ శివ, ఓం శివ శివ స్వస్తి భవతు అనే ఒక లైన్ బిగ్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. అంటే ఏదో పైకి వెళ్తున్నట్లుగా, అలా తీసుకుపోతున్నట్లుగా ఆ మ్యూజిక్ ఉంటుంది. ఈ సాంగ్స్ కి లిరిక్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చారు. సింగర్స్ గొట్టె కనకావు గారు, శృతి రాంజని గారు. సో టోటల్ గా అమ్మ పాట ఎమోషనల్ సాంగ్. వాయిస్ బాగుంది, సాంగ్ క్లియర్ గా వినిపిస్తుంది, మ్యూజిక్ చాలా చాలా హాయిగా గుండెకి హత్తుకునేలాగా కొట్టారు. ఈ ఆల్బమ్ లో ప్రశాంతంగా వినే సాంగ్స్ లో ఇదొకటి. నెక్స్ట్ గంగాధర శంకర. లిరిక్స్ అద్వితీయ వజ్జల గారు. సింగర్స్ ఎస్ ఐశ్వర్య గారు, ఎస్ సౌందర్య గారు, శృతి రంజని గారు. మన గెస్ వచ్చేసి మూవీ స్టార్టింగ్ లో టైటిల్స్ పడేటప్పుడు ఈ సాంగ్ వస్తుందని అనుకుంటున్నా. చాలా ప్లెజెంట్ గా ఈ సాంగ్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ సాంగ్ టైటిల్స్ అప్పుడు పడితే డోంట్ మిస్ ఇట్. ఈ ఆల్బమ్ లోని అన్ని సాంగ్స్ హెడ్ ఫోన్స్ లో, మన సౌండ్ సిస్టమ్స్ లో విన్నది ఒక ఎత్తు అయితే, థియేటర్ లో విన్నది ఆ లెవెల్ ఆఫ్ క్రేజీనెస్ మరొక ఎత్తు. అది కంప్లీట్ గా ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. ప్రతి శివాలయంలో శివుని కోసం చేసే పండగలో శివరాత్రి సమయంలో కంపల్సరీగా ప్లే అయ్యే సాంగ్ అయిపోతుంది. అంటే ఆ దేవదేవుణ్ణి, మహాశివుణ్ణి ఆరాధిస్తూ, ఆయన ఘనకీర్తిని, మహిమలను, గుణాలను గుర్తు చేసుకుంటూ, ఆయన్ని స్తుతిస్తూ ప్రాణం పెట్టి రాసిన రచనను చాలా చాలా గొప్పగా, చెవులకు వినసొంపుగా, హాయిని మరియు భావాన్ని, ఉద్వేగాన్ని కలిపి చెప్తే భావోద్వేగాన్ని, ఆనందకరమైన భావోద్వేగాన్ని ఈ సంగీతం ద్వారా తమన్ గారు కలిగిస్తున్నారు. ఈ ఆల్బమ్ లో ఇదొక సూదింగ్ సాంగ్, హాయినిస్తుంది. నెక్స్ట్ సాంగ్ ఆల్రెడీ ద తాండవం సాంగ్ వినేశాం. లిరిక్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, సింగర్స్ శంకర్ మహాదేవన్ గారు, కైలాష్ ఖేర్ గారు అండ్ దీపక్ బ్లూ గారు. అది కూడా ఒక డివైన్ మాస్ సాంగ్ విత్ రిచ్ బీట్స్ ఉన్న మ్యూజిక్, ఆల్సో స్ట్రాంగ్ లిరిక్స్ కలిగి ఉంటుంది. ఈ సాంగ్ థియేటర్ లో తాండవం చేస్తుంది, చేపిస్తుంది. నెక్స్ట్ సాంగ్ హరహర సాంగ్. లిరిక్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, సింగర్స్ ఎస్పి చరణ్ గారు, శ్రీకృష్ణ గారు. మధ్యలో బాలకృష్ణ గారు శివం అని పలికేది ఈ పాటలో ఉంటుంది. సో ఈ సాంగ్ ఒక డివైన్ మాస్ సాంగే, బట్ వెరీ ఫాస్ట్ బీట్ లో ఈ సాంగ్ ఉంటుంది. బోత్ లిరిక్స్ పరంగా, మ్యూజిక్ పరంగా బీభత్సమైన ఇంటెన్సిటీ క్యారీ చేస్తుంది. థియేటర్ అద్దరిపోతుంది, థియేటర్ దద్దరిల్లిపోతుంది. నెక్స్ట్ సాంగ్ శంభో శంభో సాంగ్. లిరిక్స్ అద్వితీయ వజ్జల గారు, సింగర్స్ అద్వితీయ వజ్జల గారు, ఎస్ ఐశ్వర్య గారు అండ్ ఎస్ సౌందర్య గారు. ఈ సాంగ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఐగిరి నందిని అని అమ్మవారి పాటలో ఉండే ఆ ట్యూన్ తో శివుణ్ణి స్తుతిస్తూ గట్టిగానే బ్లెండ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ బ్లెండింగ్. చాలా మోడర్న్ గా బాస్ తో ఈ సాంగ్ ఉంటుంది. అంతా బానే ఉంది, కానీ సాంగ్ స్టార్టింగ్ లో
శాంబో శాంబో అని పలుకుతున్నారు. అలాగే సాంగ్ మధ్యలో సింగర్స్ కూడా అలాగే పలుకుతున్నారు. అది కరెక్ట్ గానే పలుకుతున్నారా అనేది తెలిసిన జ్ఞానులు కామెంట్ లో చెప్పండమ్మా చెప్పండయ్యా. అంటే నేను చిన్నప్పటి నుండి విన్నది, శివపురాణంలోని అనేక శ్లోకాల్లో కూడా ఉన్నది, దేవనాగరి లిపి సాంస్క్రిట్ లో కూడా భోశంభో శివశంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. అంటే శంభో అని ఉంటుంది కానీ శాంభో అని ఉండదు. బట్ అలా కూడా పిలుస్తారా అంటే కొత్తగా తెలుసుకున్నట్లే. లేదా మీరు చెప్తుంది శంభో గురించి, ఇక్కడున్నది అది కాదు, ఇది ఒక కొత్త వర్డ్, దీన్ని శాంభో అని అంటారు అంటే ఓకే. ఎగ్జాంపుల్ గా తమన్ గారిని తామన్ గారు లేదా తమాన్ గారు అని అనలేం కదా. సో స్ట్రిక్ట్ గా నన్ను కరెక్ట్ చేయండి. తప్పుగా ఏమన్నా మన సైడ్ నుండి చెప్తే కామెంట్స్ లో సారీ చెప్తా. నెక్స్ట్ సాంగ్ శంకరా శంకర. లిరిక్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, సింగర్స్ విఎం మహాలింగం గారు, దివ్య కుమార్ గారు, దీపక్ బ్లూ గారు, అరుణ్ కౌండిన్య గారు. అఖండ తాండవం అని మొదలవుతూ డప్పుల మ్యూజిక్ వచ్చి ఈ సాంగ్ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. దెన్ ఒక రేజ్ లో చాలా ఫియర్స్ గా రగిలే అగ్నిజ్వాలలాగా ఒక్కొక్కరు పాడుతున్నారు. అంటే ఏ లెవెల్లో ఈ మ్యూజిక్ ఉందో, మూవీలో ఎలాంటి గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుందో నో ఐడియా. కానీ నేను నా స్పీకర్స్ పోతాయేమో అని ఆల్బమ్ మొత్తం అవుట్ ఆఫ్ 100లో ఎగ్జాక్ట్లీ 24 పెట్టుకుని వింటేనే గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నా. మరి థియేటర్లో ఈ సాంగ్ మ్యాక్స్ వాల్యూమ్ లో పెట్టి వింటే జనాల పరిస్థితి ఏంటి? థియేటర్లో స్పీకర్ల పరిస్థితి ఏంటి? ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ గారు మీ స్పీకర్స్ ని కండిషన్ లో పెట్టుకోండి, పోతే నేనేం చేయలేను అన్నారు. ఈ సాంగ్ ఇంతకు ముందు చెప్పిన ప్రతి పాట అంటే స్పీడ్ గా ఉండే ప్రతి సాంగ్ లో ఆ మ్యూజిక్ దాని వాల్యూమ్ థియేటర్ లో ఇంక్రీజ్ చేస్తే అక్కడ సిచ్యువేషన్ ఏమవుతుందో నో ఐడియా. అందుకనే తమన్ గారు వార్నింగ్ కూడా నీట్ గా ఇచ్చారు. ఈ సాంగ్స్ తర్వాత నెక్స్ట్ 2 సాంగ్స్ ఉన్నాయి, అఖండ తాండవం, అఖండ హైందవం. లిరిక్స్ అఖండ తాండవానికి కళ్యాణ్ చక్రవర్తి గారు, అఖండ హైందవం సాంగ్ కి నాగ గురునాథ శర్మ గారు. కానీ 2 పాటలకి స్వరం సర్వేపల్లి వారు పాడారు. ఆ అక్క చెల్లెళ్ళు ఏమన్నా పాడారా? తమన్ గారు ఆ పాటలకి సంగీతం మామూలుగా కొట్టలేదు. ఆ సామి పూనేశారేమో అనేలాగా ఏం కొట్టారండి. ఆ ట్యూన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అద్వితీయమైన పాటల్ని మనకిచ్చారు. అంటే కంపేర్ చేయలేం. అలాంటి పాటలు మంచి స్వరాలతో మంచి సాహిత్యంతో మనకు అందించారు. ఈ 2 పాటలు అండ్ శంకర శంకర సాంగ్స్ వింటుంటే రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి. అది కూడా మామూలుగా కాదు, నిక్కపరుచుకున్న రోమాల మధ్యలో నుండి చీల్చుకుంటూ ఇంకోటి వస్తే ఎలా ఉంటుందో అలాంటి వైబ్రేషన్స్ ని, థ్రిల్ ని, అలాంటి అన్కంపేరబుల్ ఫీలింగ్ ని ఈ మ్యూజిక్ ఇచ్చింది. తమన్ గారు మీరు ఎలాంటి పాటలు కొట్టారో మీకు కూడా తెలీదు, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీకు చెప్పడం రాలేదు. మామూలు ఇంపాక్ట్ కాదు, జనరేషన్స్ కి గుర్తుండిపోయే పాటల్ని ఇచ్చారు. సో దీనికి రెస్పాన్స్ గా నాదేముందండి, ఆ శివుడే కోరుకున్నాడు, మూవీ సమకూర్చుకుంది అంటారా? కానీ దానికి ఒక వాహనం కావాలి. అదే మీరు. వాహనమై వారదై మా చెవులకు దారి చేశారు, వినేలాగా చేశారు. థ్యాంక్ యూ. ఈ సాంగ్స్ అన్ని గట్టిగా ఎక్కేశాయి. ఈ మూవీ మ్యూజిక్ వల్ల సగం బ్లాక్ బస్టర్ ఆల్రెడీ అయిపోయింది. తమన్ గారు ఆయన పని కంప్లీట్ చేసి ప్రశాంతంగా కూర్చున్నారనుకుంటా. ఇక మిగిలింది బోయపాటి గారు. మూవీలో వచ్చే ఈ మ్యూజిక్ కి, ఆ బీజిఎం కి తగ్గట్లుగా విజువల్స్ ని, స్టోరీని, స్క్రీన్ ప్లే ని ఇస్తే మూవీ నెంబర్స్ ని ఇమాజిన్ కూడా చేయలేరు. మనోళ్ళు ఊగుతారు, నార్త్ ఇండియా కూడా ఊగిపోతుంది. అఖండ 2కి హైప్ లేదయ్యా అని అనుకునే వాళ్ళు కూడా షాక్ అయిపోవాలి. వాళ్ళకి కూడా గూస్ బంప్స్ రావాలి. చూద్దాం, పాజిటివ్ గా అనుకుందాం. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బీజిఎం కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ పాటల్ని యూస్ చేసి బీజిఎం గా తమన్ గారు ఏమేం చేసుంటారో ఊహించుకోవచ్చు. బట్ నేను ఇది రాస్తున్నప్పుడు కూడా స్టిల్ గూస్ బంప్స్ తో రాస్తున్న ఒక విషయం ఏంటంటే, ఆ గద తీసుకున్నప్పుడు అఖండ కళ్ళల్లో ఆ ఆరెంజ్ కలర్ ట్రాన్సిషన్, హనుమంతుల వారి ఎనర్జీ అఖండలో పాస్ అయింది అన్నప్పుడు, ఆ ట్రాన్సిషన్ స్టేజ్ లో పీక్స్ లో ఉన్నప్పుడు, అలా ఆకాశంలో ఆయన దర్శనమిచ్చి వెళ్ళినప్పుడు తమన్ గారు ఏం బీజిఎం కొడతారో అని నేనైతే మామూలుగా వెయిటింగ్ కాదు, నరాలు కట్ అయ్యేంతలా వెయిట్ చేస్తున్నా. ఇందాక చెప్పినట్లుగా జస్ట్ 24 వాల్యూమ్లో వింటేనే ఇలా ఉంది. మరి థియేటర్లో డాల్బీలో చూస్తే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో అని. మనం చేసే ఈ వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.